అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. ఇక్కడైతే పొద్దుటే లేసి కొంచెం టీ పెట్టుకు తాగి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి డోర్ కిటెన్లు మొత్తం గలేబీ గుడ్లు అన్నీ ఉతికానండి. నేను డబ్బింగ్ చెప్పుకున్నాను జరిగి ఏదో గోల వస్తుంది. నేను ఇప్పుడు డబ్బింగ్ స్టార్ట్ చేసిన ముగ్గోడు కానీ, ఉల్లిపాయలోడు కానీ, పాతినప సామానోడు కానీ ఇవందరూ వస్తారు. నిజం, ఎప్పుడు డబ్బింగ్ చెప్పినా అంతే, నేనున్నా అని వాళ్ళు కూడా వస్తారు నేను డబ్బింగ్ చెప్పేటప్పటికి. హరిదాస్ గారు అయితే వస్తున్నారండి. హరిదాస్ గారికి వేసాను. ఆ డాబా మీదే బట్టలార తగిలి కాసేపు అలాగా ప్రకృతిని ఆస్వాదించాను. అందుకే చాలాసేపు బట్టల వీడియో మీకు వచ్చింది. ఇక్కడైతే కొబ్బరి నీళ్ళ సీపురు లేదండి ఇంట్లోకి. సరేలేని చెప్పి 4 ఆకులు తెచ్చి అక్కడ వేసి కొబ్బరి నీళ్ళన్నా తెద్దామని మధ్యాహ్నం నుంచి హరిదాస్ గారు వచ్చాక బియ్యం వేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఇంకా కొబ్బరి నీళ్ళు సీపురు అయితే తీస్తున్నానండి. 4 ఆకులు తీసుకున్నాను కొబ్బరి నీళ్ళ సీపులకి. 4 ఆకులకి కలిపి ఎన్ని సీపుర్లు అయినాయో చూడండి. రెండేసి ఒక్కో పుల్ల తిత్తే అవదా, ఒకదాన్నే కదా తీసేదాన్ని అని పట్టుకి 3 ఆకులు పట్టుకుని నీళ్ళు తీస్తున్నాను. చూడండి, గమనించారా? నేను 12ంటికి కొబ్బరి ఆకులు కాడ కూర్చున్నానండి నీళ్ళు తీస్తాం. 2ంటికి కరెక్ట్గా అయింది. 2 గంటలు అయిందో 2ంటికి కలిపి 2 చీపుర్లు తీసానండి. 12ంటికి కూర్చున్నాను ఆకుల దగ్గర నీళ్ళు తీద్దామని. చీపురు లేదు, చిన్న సీపురు అయిపోయింది, ఒంగుని తోడాల్సి వస్తుంది. సరేలే, ఖాళీగానే ఉన్నాం కదా. డాబా మీద కాసేపు టైం స్పెండ్ చేశాను కదా, చూసారు కదా. బట్టలు చాలాసేపు కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే బట్టలు ఆరేస్తాకి వెళ్ళి చల్లగా ఉందని కాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాను. సరేలే, మళ్ళీ కొబ్బరి ఆకులు చీపురు లేదు కదా, కొబ్బరి చీపురు లేదు కదా, ఆకులు ఉన్నాయి కదా, నీళ్ళు తీద్దామని ఇంకా కొబ్బరి ఆకులు కూడా కూర్చొని శుభ్రంగా అవన్నీ నీళ్ళు తీసి చీపురు కట్టానండి. 2 చీపుర్లు అయితే చేశాను. కొబ్బరి చీపుర్లు తీసేటప్పటికి నాకు ఎలా ఉందంటే నడాలు పడిపోయినాయి. ఓ మాదిరిగా కాదు, అంటే తీర్తాను కానీ ఏంటంటే నేను ఆపరేషన్ ఒకటి చేయించుకున్నాను కదా, ఒకటి కాదు అందులో. ఒకటేమో పిల్లలు పుట్టకుండా చిన్న ఆపరేషన్, ఒకటేమో గర్భసంచి పెద్ద ఆపరేషన్, మళ్ళీ ఒకటి కంత వచ్చిందని. చిన్న వయసులోనే 3 ఆపరేషన్లు అయిన వల్ల కూర్చోలేకపోయాను అనమాట. నడుము చాలా బాధ వచ్చేసింది సాయంత్రానికి.
మనం ఏదో ఒంట్లో బాగోలేదని అలాగే కూర్చున్నాం అనుకోండి, ఇంక అదే అలవాటు అయిపోద్ది మనిషికి. దాని పని దానిదే, మన పని మనదే అన్నట్టుంటేనే మనం కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదా నాకు ఆ ఒంట్లో బాగాలేదు, నాకు ఈ ఒంట్లో బాగాలేదు, నేను ఇది చేయలేను అంటే ఇంక అది ఎప్పుడు చేయలేము ఆ పని అనేది. ఇది నా అభిప్రాయం అండి. ఒక్కొక్కరు నాలా మొండిగా చేసేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు తట్టుకోలేరు సున్నితస్తులు ఉంటారు కదా. ఒక ఆకు సీపు అయితే తీసేనండి, ఒక కట్ట అయింది. మా పిల్లలకి కొంచెం 4 పుల్లలు ఎత్తానమ్మంటే వద్దమ్మ జారిపోతాయి, ఎందుకు అది చాలు అన్నారు. 2 ఆకులు కలిపి ఒక చీపురు గట్ట అయింది, 2 ఆకులు కలిపి ఒక చీపురు గట్ట అయింది. 2 చీపుర్లు అయితే తీసాను. 12ంటికి కూర్చున్నాను, మధ్యాహ్నం 2ంటికల్లా అయింది. 2ంటికాడ నుంచి మళ్ళీ కొంచెం టీ పెట్టుకుని తాగి మళ్ళీ బట్టలు ఆరేసాను చూపించాను కదా, ఆ బట్టలన్నీ తీసి మడతలు పెట్టి మళ్ళీ సాయంత్రం వంటకైతే ప్రిపేర్ అయ్యాను. ఇదిగండి, ఇదో చీపురు తీసాను. మనం చీపురు గట్ట తీసినప్పుడు చుతలు అనేది కొయ్యాలండి, లేకపోతే మెత్తగా చీపురు దుమ్ము రాదు. 2 చీపుర్లు కలిపి ఎండలో వేసాను, ఎందుకంటే సాయంత్రానికి కొంచెం పుల్ల అనేది ఈను గట్టిపడద్దు కదా అని, మెత్తగా ఉన్నాయని ఎండలో వేసాను. ఆ తీసిన ఆకులైతే చల్ల చిదరంగా పాడైతే కోళ్ళు అనేది దివేస్తాయని కట్టల కింద కట్టాను. కట్టల కింద కట్టి అక్కడ పెట్టాను. ఈ లోపల మా కోడి పిల్లలు మేత కరుస్తున్నాయని అట్లా కొంచెం మేత వేసాను. మా కుక్క ఒకటి ఉంది, ఆ కుక్కను వదిలేమంటే ఇట్లా తోరేద్ది, ఇట్లా ఉంచదు. ఈ ఏ తుప్పల్లో అన్న దూరేసినాయి అనుకో, నేను ఎతకలేనని చెప్పి కుక్కను అయితే కట్టేస్తున్నా. మళ్ళీ కాడి నుంచి కోళ్ళు రెడీ చేయాలి. సాయంత్రం వంట అయితే ఎండ్రాయిలును ఉల్లిపాయగిరిలో ఎండ్రాయిలు వేసి వండుతున్నానండి. వంకాయ ఏదన్నా వేయచ్చు, వంకాయ ఎండ్రాయిలు అయినా బాగుంటుంది, ఎందులోనే వేయచ్చు. మా పిల్లలైతే అమ్మ వద్దు, ఏ కలుపు వేయకుండా ఉల్లిపాయగిరిలోనే ఎండ్రాయిలు వేసి వండమన్నారు. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే ఆయిల్లో వేసి వేయిస్తున్నానండి. ఫస్ట్ ఇలా వేయించుకోవాలి, ఎందుకంటే నీసు వాసన రాదు. మనం డైరెక్ట్గా కడిగేసి కూరలో వేస్తే నీసు వాసన అనేది వస్తుంది. తీసుకుంటున్నానండి, ఏగిపోయి ఇంతకన్నా ఎక్కువగా వేయకూడదు. ఎండ్రై అయినా ఎండి చేపైనా ఇలా ఫస్ట్ వేయించుకొని పక్కకు తీసుకుంటేనే కూర అనేది బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేయించుకుంటున్నాను. అయ్యో, స్పీకర్ ఆన్ చేస్తున్నారు మళ్ళీ మాకు ఇక్కడ, ఇదో సౌండ్. కొంచెం పసుపు వేసుకున్నానండి. ఒకసారి మూత పెట్టుకుంటే ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకుని ఒకసారి మళ్ళీ కారం ముక్కలకు పెట్టేటట్టు కలుపుకుంటే, వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసుకుందాం దానిపైన.
మూత పెట్టుకుందాం. మూత పెట్టి సిమ్లో పెట్టి అరగంట సేపు అయితే నేను అలా ఉంచేసానండి. అరగంట సేపు ఉంచి ఈ లోపల నీళ్ళకుండా వేసి పొయ్యి మీద నీళ్ళు కాసి మా అత్తయ్య గారికి నీళ్ళు తోడి అక్కడ పెట్టి మళ్ళీ వచ్చాను కూర దగ్గరికి. టేస్టీ ఉల్లిపాయలు ఎండు రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో అంతా చూసి మన ఛానల్కి చిన్న లైక్ చేయండి. ఏ కూర అయినా మనం వండుకుంటాంలోనే టేస్ట్ వస్తుందండి. నీళ్ళ కింద దింపేసి 10 మందికి సరిపోవాలి కదా అనుకుంటే అది బాగోదు. దగ్గరికి ఎగరబెట్టుకుంటేనే కొంచెం కూర వేసుకున్న అన్నం అంతా కలుస్తుందండి.